ఉత్తర బోధి ముద్ర ఏ విధంగా వేయాలో ముందుగా చూద్దాం. 2 చేతులు కలపాలి, వేళ్ళలో వేళ్ళు పెనవేసినట్టుగా ఈ విధంగా ఉంటాయి. చూపుడు వేళ్ళు మాత్రం తిన్నగా ఉంటాయి, మిగిలిన వేళ్ళన్నీ ముడుచుకొని ఉంటాయి. ఈ విధంగా చూడండి. చూపుడు వేళ్ళు తిన్నగా ఉంటాయి, కొనలు టచ్ చేసి ఉంటాయి. చూపుడు వేళ్ళే బొటన వేళ్ళు కూడా కొనలు కలిసి ఉంటాయి. చేతులు నమస్కార స్థితిలో పెట్టిన తర్వాత కింద భాగాన్ని దూరం చేయాలి. మణికట్టు భాగం దగ్గర కింద సైడు చిటికిన వేలు కింద భాగం దూరం చేసి ముందుకు కొద్దిగా వంచి చేతులు దూరంగా ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది. ఒళ్ళో పెట్టుకొని ఉండాలి. మిగిలిన వేళ్ళన్నీ ముడుచుకొని ఉంటాయి. కొద్దిగా చూడండి, ఈ విధంగా వస్తుంది. తిన్నగా ఉండకూడదు. ఇవి దీన్ని ఉత్తర బోధి ముద్ర అంటారు. ఇది మహిళలకు చాలా పనిచేస్తుంది. ఋతుధర్మాల సమస్యలు ఎటువంటివి ఉన్నా తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే ఈ ముద్ర వేయడానికి ముందుగా 15 నిమిషాలు హాయిగా సింపుల్ ప్రాణాయామం అంటే అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తే ఈ ముద్ర ఫలితం చాలా బాగా పనిచేస్తుంది. సాధన చేసి చూడండి. ఇటువంటి ఈ ముద్రను దీన్ని ఏమంటారు? ఉత్తర బోధి ముద్ర అంటారు. మహిళల సమస్యలకే పనిచేస్తుంది. అయితే ఈ ముద్ర వేయకముందు ప్రాణాయామం చేసి హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యాస శ్వాస మీద ఉంచితే చాలా బాగా ఉంటుంది. 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు సాధన చేయవచ్చును డైలీ. ఉదయం సమయమే మంచిది, లేకపోతే సాయంత్రం చేయవచ్చును. అది కూడా తినకముందే. తిన్న తర్వాత ముద్రలు వేయకూడదు. ఏ ముద్రలు కూర్చొని స్థితిలో నడుము తల తిన్నగా ఉండాలి. కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చోండి. కూర్చోగలిగితే కింద సుఖాసనం లేదా పద్మాసనం మీ ఇష్టం ఏ విధంగా కూర్చున్నా పనిచేస్తుంది. ఇది దీనికి. అయితే నీరు కూడా చక్కగా తీసుకోవడానికి అలవాటు చేయాలి. 3.5 లీటర్ల నీళ్ళు తీసుకొని పొద్దున్నుంచి సాయంత్రం లోపల ఆ నీళ్ళు అయ్యేటట్టు తాగాలంటే మనకి అప్పుడప్పుడు దాహం వేస్తుంది. తిన్న తర్వాత తినకముందు కూడా అరగంట ముందు తాగడం అలవాటు చేస్తే చాలా బాగా పనిచేస్తుంది.